శ్రీ కోడెం వీరయ్య గారికి, రాయల నాగేశ్వరరావు గారికి, అట్లాగే ఎంపీడీసీఎల్ సిఎండి గారికి, సింగరేణి సిఎండి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఇంకా జిల్లాకు సంబంధించిన ఇతర ఉన్నతాధికారులందరికీ, కార్యక్రమానికి చేసినటువంటి మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ అందరూ కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారం. కొత్తగూడెం, భద్రాచలం కొత్తగూడెం జిల్లాకు సంబంధించినంత వరకు ఇది చాలా అదృష్టవంతమైనటువంటి జిల్లా. మంచి నదులు ఉన్నటువంటి జిల్లా, మైన్స్ ఉన్న జిల్లా, పరిశ్రమలు ఉన్న జిల్లా, ఉద్యోగ అవకాశాలు బాగా గట్టిగా ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ అనేక రకాలైనటువంటి రాజకీయ భావజాలాలు కూడా ఉన్నటువంటి జిల్లా. అన్నింటినీ కూడా ఆహ్వానించి సమ్మతించి ఆ భావవ్యక్తీకరణకు కూడా ఈ జిల్లా ప్రజలు స్వాగతిస్తా ఉంటారు. ఇది అచ్చమైనటువంటి ప్రజాస్వామ్యానికి ప్రతీక లాంటి జిల్లా. ఇది కొత్తగూడెం భద్రాచలం జిల్లా. ఈ జిల్లాలో ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించి కొన్ని సబ్స్టేషన్స్ ని పాండురంగాపురం, శ్రీనివాస్ కాలనీ, ఐడిఓసి సబ్స్టేషన్స్ సంబంధించి, అట్లాగే నూతన కార్యాలయాలకు సంబంధించి కూడా కొన్ని భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. మొత్తం దాదాపు 11 కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యవసాయ శాఖ ప్లస్ మన ఇతరత్ర అవసరాలకు కూడా పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమం. లో వోల్టేజ్ రాకుండా, ట్రిప్ కాకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడానికి కావాల్సిన సబ్స్టేషన్స్ కావాలని స్థానిక శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అడిగితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి పరిశీలన చేసి వీటన్నింటినీ శాంక్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఈ ప్రాంత ప్రజలకి విద్యుత్ ఇబ్బంది లేకుండా చేసేటువంటి కార్యక్రమం. సరే, ఈ కార్యక్రమంతో పాటు కొన్ని సమస్యలు సాంబశివరావు గారు మన దృష్టితో తీసుకొచ్చారు, మనందరి దృష్టికి. ఇక్కడ స్థానికంగా గతంలో మొదలుపెట్టినటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి దాని పీరియడ్ అయిపోవడం, ఎక్స్పైరీ పీరియడ్ అయిన తర్వాత దాన్ని మూసేసినటువంటి కార్యక్రమం కూడా మనం చేస్తుంది. అయితే ఈ ప్రాంత ప్రజలతో దానికి ఎమోషనల్ బాండేజ్ ఉంది కాబట్టి స్థలం ఉంది, పక్కన మిగతా యూనిట్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. తక్కువ ధరతో ఇక్కడ దీన్ని మొదలు పెడితే మిగతా ఉన్నటువంటి వస్తువులు కూడా వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి, దగ్గరలో కోల్ కూడా అందుబాటులో ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ తిరిగి మళ్ళీ కొత్తది ఇంకోటి ఇక్కడ శాంక్షన్ చేస్తే బాగుంటుందని చెప్పి స్థానిక శాసనసభ్యుడిగా వారు గెలిచినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు తుమ్మలాయేశ్వరరావు గారు కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా ఇది చేస్తే బాగుంటుంది, ఈ ప్రాంతానికి అవసరం అని చెప్పి చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా చేసే ముందు దాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేయించి దాని ద్వారా వచ్చేటువంటి ఉపయోగాలను కూడా పరిశీలన చేసి చేయాలనేటువంటి ఆలోచనతోనే వారు ఇచ్చిన రిప్రజెంటేషన్ బేస్ చేసుకొని ఈరోజు ఎగ్జామిన్ చేయించేటువంటి కార్యక్రమం నడుస్తూ ఉంది. పూర్తిగా ఫీజిబిలిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి దానికి సంబంధించి సాధ్యమైనంత మేరకు ఫీజిబిలిటీ రాకుండా నేను ఇప్పుడే సంవత్సరాలు చేయిస్తామని చెప్తా ఉన్నాను. అంటే ఇచ్చే ముందు కూడా దాన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేసి దాన్ని మెరిట్స్, డిమెరిట్స్ కూడా అంచనా వేసుకొని చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మళ్ళీ కొద్ది రోజుల్లోనే దాని రిపోర్ట్ దగ్గరకు వచ్చేసి ఇంకో 10-15 రోజులు వస్తుంది. రాగానే తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చి మీ అందరి సంవత్సరంలో దాంతో పాటు ఇప్పుడు కాపర్ మైనింగ్ గురించి కూడా చెప్పారు. శుభదాసారు కూడా చెప్తా ఉన్నారు. అప్పుడెంతో ప్రతి చోటు వచ్చేంత నేను పోయి చూస్తే బకెట్ కూడా అనుకున్నాను. నేను ఏమంటే మా సింగరేణి సీఎండీ గారిని పిలిచాడు. మనం ఒకే కాదు మిగతా ప్రాంతానికి కూడా విస్తరిద్దామని అనుకుంటున్నాం కాబట్టి
ఒకవేళ ఈ కాపర్ మైనింగ్ సంబంధించి ఫీజిబిలిటీ ఉంటే ఒకసారి దాన్ని కూడా నేను కన్సల్టెంట్స్ పెట్టాం సింగరేణి కాలేజ్ కి, వాళ్ళని కూడా చెప్తాం. దాన్ని స్టడీ చేసి ఫీజిబిలిటీ ఉంటే డెఫినెట్లీ వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చే వరకు రాష్ట్ర ప్రభుత్వం అనే సంస్థ అయినటువంటి సింగరేణికే ఆ కాపర్ మైనింగ్ ఫీజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా దాన్ని టేకప్ చేసేటువంటి బాధ్యత తీసుకుంటామనే సందర్భంలో అలాగే నావిగేషన్ గురించి కూడా చెప్పారు తుమ్మరాజు సార్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. నావిగేషన్ అంటే మనకి కరీంనగర్ బైవై నుంచి ట్రాన్స్పోర్టేషన్ కి మన ఎట్లా సీ పోర్ట్ లేనటువంటి రాష్ట్రం. ఇక్కడ నుంచి మనం గూడ్స్ పంపించాలంటే బై రోడ్డే పంపించాల్సి వస్తుంది. నావిగేషన్ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ సరుకులు పంపించడానికి కూడా అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా దీనిపై కూడా స్టడీ చేపిస్తానని చెప్పి తుమ్మరాజు సార్ గారికి నేను చెప్తూ, హైదరాబాద్ చేరగానే ఈ నావిగేషన్ మొత్తం అసలు ఈ రూట్ లో గోదావరి నది పైన ఎంతవరకు చేయొచ్చు, ఏ లెవెల్లో చేయొచ్చు అనేది స్టడీ చేసి ఇది కూడా ఫీజిబిలిటీ ఉంటే తప్పనిసరిగా క్యాబినెట్ దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, క్యాబినెట్ దృష్టికి తీసుకొని వచ్చి దానిపై కూడా తమ నిర్ణయం తీసుకుందామని చెప్పి ప్రారంభిస్తాం. అట్లాగే ఎన్ఎండిసి గురించి కూడా మేము మా ప్రయత్నంతో మేము చేస్తాం. అలాగే మన గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా ఉన్నారు. వారు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రంలో రావాల్సిన ప్రతి పని కూడా ఈ మధ్యకాలంలో మేము ఒక సెటప్ కూడా చేశాము. ఎస్టాబ్లిష్మెంట్ ఢిల్లీలో మన తెలంగాణ భవన్లో పార్లమెంట్ సభ్యులందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ శాఖ ద్వారా ఏం రావాలో, ఏ పెండింగ్ ఉన్నాయనేటువంటి సమాచారం పూర్తిగా వారికి అందిస్తూ వారందరూ కలిసి మొత్తం మా పార్లమెంట్ సభ్యులందరూ కలిసి ఒక టీం లాగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ అవసరాల కోసం పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. ఈ అంశాన్ని కూడా మన గౌరవ పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి గారికి తప్పనిసరిగా వారికి బాధ్యత చెప్తాం. మన పార్లమెంట్ సభ్యులంతా కూడా ఢిల్లీ వెళ్లి దాన్ని ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత మేము కూడా వెళ్లి ఆ సంబంధిత మంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా క్లియర్ చేయడం కోసం ప్రయత్నం చేస్తాం. ఇకపోతే సరే, మనందరం అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. మన జిల్లాకు సంబంధించి కూడా పెద్దలు తుమ్మరాజు గారు మాట్లాడుతూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి చాలా నేషనల్ హైవేస్ తీసుకుంటున్నాం. గతంలో ప్లాన్ చేసాం, ఇప్పుడు ఆన్గోయింగ్ నడుస్తా ఉన్నాయి. నిజమే, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా అవసరం. ఒక పక్కన వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూ, ఇంకో పక్కన పరిశ్రమలు పెంచుకుంటూ, ఆ పరిశ్రమలు వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి ఉత్పత్తిని వ్యాపారంగా మార్చుకోవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతేనే నిజమైనటువంటి అభివృద్ధి సాధ్యమవుతుంది. అటువంటి ప్రగతిశీలమైనటువంటి ఆలోచనతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దృష్టి సారించి ఈరోజు మన జిల్లాలో ఏ రకంగా అయితే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈ నేషనల్ హైవేస్ పెట్టుకొని ఆ సీ పోర్ట్స్ కలుపుకోవడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నామో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా యావత్ క్యాబినెట్ అంతా కలిసి కూర్చొని ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికని రాష్ట్ర అభివృద్ధి కోసం తయారు చేసి ముందుకు పోతాం. దాంట్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రం మొత్తానికి అభివృద్ధి పరిచయించేటువంటి రీజనల్ రింగ్ రోడ్ ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అనేక జిల్లాలు జరుపుతూ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఇంకా కొంచెం దూరంగా రీజనల్ రింగ్ రోడ్ ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమం చేస్తాం. ఈ రీజనల్ రింగ్ రోడ్ కి ఔటర్ రింగ్ రోడ్ కి ప్యారలల్ రోడ్స్ అన్ని కలుపుతాం. అట్లాగే మూసి రిజర్వేషన్ చేసుకుని పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి పరిశ్రమలు తీసుకొని వచ్చి పెట్టి ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక క్లస్టర్స్ ని, ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఒక పక్కన, కోర్ ఇండస్ట్రీ ఒక పక్కన, ఫార్మా ఇండస్ట్రీ ఒక పక్కన, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీతో ఇంకో పక్కన, హౌసింగ్ యాక్టివిటీ ఇంకో పక్కన, ఎడ్యుకేషనల్ హెల్త్ సంబంధించినటువంటి క్లస్టర్స్ ఇంకో పక్కన, రకరకాల క్లస్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా తయారు చేసి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమాలను చేపట్టి భారతదేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచేటట్టుగా ఒక సమగ్రమైన ప్రణాళిక తీసుకొని అందుకే ఈరోజు
చాలా మంది తెలంగాణకి వెళ్ళి చూస్తా ఉన్నారు. తెలంగాణ మోడల్, తెలంగాణ మోడల్, తెలంగాణ రైజింగ్ అని చెప్పి అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఆ ఆసక్తిగా చూసే క్రమంలో కేవలం అభివృద్ధి కాకుండా సంక్షేమంలో కూడా దేశం అంతా మనకి వెళ్ళి చూసినట్టుగా చూస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఒక్కసారి ఆలోచన దాకా సంవత్సరాలు అన్నారు. మనకు కూడా ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మనకు కూడా శాంక్షన్ చేశారని చెప్పారు. కొత్తగూడెంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 110 ఉంటే 104 శాసనసభ నియోజకవర్గాలకి ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని శాంక్షన్ చేశామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఒక్కొక్క స్కూలు దాదాపు 25 ఎకరాలకు తగ్గకుండా ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్, అందులో అన్ని వర్గాల సంబంధించిన పిల్లలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీ సంబంధించిన పిల్లలు అందరూ ఒకటే స్కూల్లో చదువుకునేటట్టుగా దాని ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి సిలబస్ తో పెట్టి డిజిటల్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేసి 12th క్లాస్ వరకు నుంచి దాదాపు ఒక స్కూల్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంకా దఫాల వారిగా కాకుండా ఒకటేసారి ఆ బిల్డింగ్స్ కూడా కంప్లీట్ చేసి ఆ స్కూల్స్ ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఒక్కొక్క స్కూల్ ఖరీదు 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేశారు. ఒక్కొక్క స్కూల్ 200 కోట్ల రూపాయలు. అటువంటి 200 కోట్ల రూపాయలు మన జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలకు 10కి 10 శాంక్షన్ చేశాం. 10 శాసనసభ నియోజకవర్గాల్లో 10 స్కూల్స్ శాంక్షన్ చేశాం. వాటితో పాటు మన జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో 5 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే కేంద్ర విద్యాలయాలు కూడా వస్తాం. 5 శాసనసభ నియోజకవర్గాలు ఉంటే 5 శాసనసభ నియోజకవర్గాలు 4 గిరిజన శాసనసభ నియోజకవర్గాలు, ట్రైబల్ పాపులేషన్ బాగా ఉన్నటువంటి నియోజకవర్గం జిల్లా. సో ఇటువంటి జిల్లాల్లో ఆనాడు మనం సోనియా గాంధీ గారి నాయకత్వం తీసుకొచ్చినటువంటి 6,000 పట్టాలకు సంబంధించి వాళ్ళందరికీ భూములు వచ్చాం, దున్నుకుంటున్నారు. అప్పుడప్పుడు అడవికి సంబంధించిన అధికారులు వెళ్ళి ఏదైతే దున్నుకోవటంలో అడవి నష్టపోతుందని వాళ్ళు అడ్డగిస్తా ఉన్నారు. మనమే వాళ్ళ ఆత్మగౌరవంతో బతకాలని హక్కులు ఇచ్చాం. మరి ఇంకో పక్కన అడవి కూడా రక్షించాలి, అడవి కూడా పోతుందని ఆందోళన శాఖ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అటు అడవి నష్టపోకుండా ఉండాలి, ఇటు ఆత్మగౌరవంతో బతికేటట్టుగా గిరిజన కుటుంబాలు కూడా ఎదగాలి. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ ఉండే విధంగా ఒక స్కీమ్ తీసుకొని రావాలని చెప్పి కేబినెట్ లో మేమందరం చర్చించి ఒక అద్భుతమైన స్కీమ్ ఈ భారతదేశం ఎక్కడా లేదు. ఇందిరా సౌర గిరి జల వికాసం, ఇందిరా సౌర గిరి జల వికాసం 12,500 కోట్ల రూపాయలతో ఆ స్కీమ్ తీసుకొచ్చాం. ఈ స్కీమ్ ఏంటంటే చాలా మందికి ఇంకా పూర్తి తెలియదు. ఈ స్కీమ్ లో ఏంటంటే మనం ఇచ్చినటువంటి 6 పట్టాల సంబంధించిన భూముల్లో అడవిలాగా పెరిగే చెట్లని వాళ్ళకి ఆదాయం వచ్చే చెట్లని వాళ్ళకి అందించబోతాం. అది బ్యాంబూ కావచ్చు, ఆవకాడో కావచ్చు, లేకపోతే దుమ్మనాశనాలు ఇష్టంగా పెంచేటువంటి పామాయిల్ కావచ్చు. ఇటువంటి అడవిలాగా పెరిగే చెట్లని వాళ్ళు పెంచుకోవడానికి కావాల్సిన విధంగా వాళ్ళకి నీటి వసతి ఉండదు కాబట్టి భూమి లేవలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ నీటి వసతిని ఏర్పాటు చేసుకోవడం కోసం బోర్వెల్స్ రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. బోర్వెల్స్ కి ఆ అడవిలోంచి కరెంట్ లైన్ ఏదేరు కాబట్టి సౌర విద్యుత్తును అందిస్తామంటే సోలార్ వాళ్ళకి శాంక్షన్ చేస్తాం. సోలార్ తో పాటు బోర్వెల్ వేస్తాం. బోర్వెల్ వేసిన తర్వాత డ్రిప్ ఇరిగేషన్ ఇస్తాం, లేకపోతే అవసరం అంటే స్ప్రింక్లర్స్. ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళు మొక్కలు పెంచుకోవడానికి హార్టికల్చర్ నుంచి మొక్కలు కూడా ఉచితంగా వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకుని వాళ్ళకి మొక్కలు కూడా ఇస్తారు. అవి పెరిగేంత వరకు ఇంటర్ క్రాప్ వేసుకోవడం కోసం కావాల్సిన ఇతర సపోర్టింగ్ సిస్టమ్ అంటే అవి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఆదాయం వస్తే మరి అప్పటిదాకా మీరు బతకాలి కదా అని ఆందోళన చెందకుండా అవి పెరిగి ఆదాయం వచ్చే లోపల ప్రతి 3 నెలలకు 6 నెలలకు వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా ఇంటర్నల్ క్రాప్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారం అందిస్తూ ఇవన్నీ కూడా 1 రూపాయి కూడా గిరిజన కుటుంబం పైన భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే
ఇందిరా సౌర గిరి జల వికాసం అని 12,500 కోట్ల రూపాయలతో ఈ స్కీమ్ ని మొదలుపెట్టాం, జీవో ఇచ్చాం. రేపు పొద్దున సోమవారం నాడు, రేపు మండే సోమవారం నాడు ముందుగా ఈ రాష్ట్రంలో అత్యంత వెనుకబడి ఉన్నటువంటి చెంచుడు అనేటువంటి గిరిజన కుటుంబాలకు సంబంధించి అచ్చంపేట అంటే నాగరికర్నూలు జిల్లాలో అచ్చంపేట శాసనసభ నియోజకవర్గంలో ప్రాథమికంగా ఈ స్కీమ్ ని లాంచ్ చేస్తా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో. ఇది పెద్ద ఎత్తున అక్కడ లాంచ్ చేసిన మరుక్షణం నుంచి అటు ఆదిలాబాద్ నుంచి ఇటు భద్రాచలం వరకు అవతల కృష్ణా పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ భూములు కూడా ఈ స్కీమ్ ని అందుబాటులో తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున వాళ్ళని ప్రోత్సహించడం వల్ల వాళ్ళు ఆత్మనిర్భరతో వాళ్ళు బతుకుతారు, అటవీ అధికారులు వాళ్ళు ఇబ్బంది పెట్టరు, అటవీ అధికారులు కూడా వాళ్ళు అవి బాగా బతుకుతున్నారు, వాళ్ళు కూడా ప్రోత్సహిస్తారు. వీటన్నింటితో అంతిమంగా మనం అనుకున్న లక్ష్యాన్ని మన గిరిజన బిడ్డల కుటుంబాలను నిలదొక్కుని చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని గొప్ప స్కీమ్ ఇది చేయబోతున్నామని చెప్పి మీరు అందరికీ చెప్తాం. అట్లాగే మరొక స్కీమ్ ఆర్థిక ఇబ్బందులు రైట్. రాష్ట్ర ప్రభుత్వం మాకు గత ప్రభుత్వం మాకు ఒప్పజెప్పేటట్టున్నటువంటి బాధలన్నీ మేము గతంలో నిర్వహించాం. వాటన్నిటిని కూడా ఎదుర్కొని దాన్ని స్ట్రీమ్లైన్ చేసుకొని గాడిని పెట్టుకుంటూ భవిష్యత్ తరాలకి మంచి భవిష్యత్తుని అందించాల్సిన బాధ్యత పాలకులుగా మాపై ఉంది కాబట్టి అనేక రకాలుగా ఆలోచన చేసి క్యాబినెట్ మొత్తం ఒక కొన్ని సమగ్రమైనటువంటి ఆర్థికపరమైన నియమాలు అట్లాగే నిబంధనలు పెట్టుకుని చాలా స్పష్టంగా రాష్ట్రానికి వస్తుంది. రాష్ట్ర అభివృద్ధి అంటే ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరుల అభివృద్ధి కూడా అవసరం. అలా మానవ వనరులుగా ఉన్నటువంటి యువత చదువుకొని ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళందరి కోసం రాజీవ్ యువ వికాసం అని 9,000 కోట్ల రూపాయలతో అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం కొత్త స్కీమ్ తీసుకుని వచ్చాము. అది రేపు జూన్ 2వ తారీఖు, జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మీకు లాంచ్ చేయడానికి శాంక్షన్ లెటర్స్ కూడా ఇచ్చేస్తాం. బహుశా 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ కి ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు లేదు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకానికి వాడే అవకాశాలు ఉంటారు. ఉన్న ఎస్సీ కార్పొరేషన్ మూసేశారు, ఎస్టీ కార్పొరేషన్ ఖతం చేశారు, బీసీ కార్పొరేషన్ లేదు, మైనార్టీ కార్పొరేషన్ ఏం లేదు, మహిళా కార్పొరేషన్ లేదు, లేకపోతే ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన దానికి కూడా మేము ఆలోచన చేశాం. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే పాత్ర వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసం కాబట్టి వాళ్ళకి ఎట్టి చేయాలని ఆ ఉద్యోగాలు కల్పిస్తూనే 57,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూనే దీన్ని కూడా తీసుకుని వచ్చాం. దీంట్లో కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మాత్రమే కాదు, చివరికి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఉన్నటువంటి అప్పర్ కమ్యూనిటీల కాస్ట్లో కూడా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ రాజు యువ వికాసంలో వాళ్ళకి అవకాశాలు కల్పించాలని చెప్పి దీంట్లో ప్రత్యేకంగా నిధులు పెట్టి ఆ స్కీమ్ లో నేను ఇంక్లూడ్ చేశాను. ఈరోజు రాష్ట్రాంతంగా ఉన్నటువంటి యువత అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు, అప్లికేషన్ పెట్టుకున్నారు, వాటన్నింటినీ రివ్యూ చేస్తా ఉన్నారు, స్క్రీనింగ్ చేస్తా ఉన్నారు. మీకు జూన్ 2 కల్లా వీటన్నింటినీ శాంక్షన్ చేసి జూన్ 2 నుంచి 9 వరకు మీరు శాంక్షన్ లెటర్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు సంబంధించి 10 ఏళ్ళు డబల్ హాస్పిటల్ చూసారు. ఇవాళ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకో 3,500 ఇస్తాం. ఈ ఒక్క సంవత్సరం 3,500 ఇళ్లకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దాదాపు 4,50,000 ఇళ్లకు 4,50,000 ఇళ్లని 22,500 కోట్లతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లని పేదవాళ్ల కోసం శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. మీరందరూ రేపు పొద్దున ఈ పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే దాంట్లో భాగంగా భూమి పూజలో ముగ్గు పోయడానికి అందరూ కూడా వెళ్ళాలి. వాళ్ళందరూ ముగ్గు పోసే కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనేట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మీ అందరికీ మనం చేస్తాం. అట్లాగే ఇంకా మిగతా విషయాలకు సంబంధించి సీతారామ
ప్రాజెక్ట్ గురించి చెప్పారు. సీతారామ ప్రాజెక్ట్ ఒక పక్కన కాళేశ్వరం, ఇంకో పక్కన పాలమూరు రంగారెడ్డి, ఇంకో పక్కన గిండి, ఇంకో పక్కన ఏదో మొదలుపెట్టాలంటే గాలి పూర్తిగా వదిలేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కూర్చొని క్యాబినెట్ మొత్తం కూర్చొని ఆలోచన చేసి మొదలుపెట్టిన ప్రాజెక్టులు అన్నింటినీ కూడా లాజికల్ కంక్లూషన్ ఎక్కడికో తీసుకొని వచ్చి వాటన్నిటి ద్వారా నీడలు త్వరితగతిన రాష్ట్ర ప్రజలకు అందించినప్పుడే మనం మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్టుల ద్వారా తెచ్చుకున్న రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చినటువంటి అవుతాం. కాబట్టి ఉన్నటువంటి వాటిని సిస్టమాటిక్ గా ఏ నెలలో ఎవరికి ఎంత కావాలో లెక్కలేసి ముందు వాటి ద్వారా ప్రయోజనం చేసి కంప్లీట్ చేయాలనేటువంటి కార్యక్రమం ముందుకు పోతున్నాం. అందులో భాగంగా సీతారామ ప్రాజెక్టు కూడా ప్రయారిటీ ప్రాజెక్ట్ గా పెట్టుకున్నాం. అందుకే ఈరోజు నేను చాలా స్పష్టంగా ధైర్యంగా మీకు చెప్తాను. సీతారామ ప్రాజెక్టు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ నిధులు అడిగారు. తప్పనిసరిగా వచ్చే మొదటి వారంలోనే నెక్స్ట్ వీక్ లోనే సీతారామ ప్రాజెక్టు సంబంధించి ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ నిధులు నేను నిన్నే ఖమ్మం కలెక్టర్ గారికి చెప్పాను. ఈ రోజు కొత్తగూడెం కలెక్టర్ గారికి కూడా చెప్తాను. ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి ఎక్కడెక్కడ మీకు అవసరం ఉన్నాయో ఎస్టిమేషన్ పంపించడం వెంటనే మేము డబ్బులు రిలీజ్ చేస్తాం. మరి ఎక్కడ ఆగడానికి వీల్లేదు. ఎంత త్వరగా ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ మనం మెయిన్ కెనాల్ తీసుకొని నీళ్లు మారించి వదిలేటువంటి ఉపయోగం ఆ నీళ్ళని పొలాల్లోకి మారించినప్పుడే నిజంగా మన ప్రయోజనం పొందినటువంటి కాబట్టి 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా ఏ ప్రాజెక్ట్ ఇంక్లూడింగ్ కాలేజ్ కూడా ఏ ప్రాజెక్ట్ నుంచి కూడా 1 ఎకరానికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్ తీసి 1 ఎకరంలో నీళ్లు పారించింది. కొట్టి కాలం తూగారు వదిలేశారు. ఆడే బ్యాగ్ కట్టి అది ఏమైతే మీకు తెలుసు. నేనంటే మనం తీసిన కాలం డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ఇమ్మీడియట్ గా ప్రయారిటైజ్ చేస్తున్నాం. దృష్టి పెట్టండి. వారు వ్యవసాయ శాఖ మంత్రి కాబట్టి వారి స్పష్టంగా అవగాహన. పొలాల్లో నీళ్లు రాకుండా కాలంలో నీళ్లు ఉన్నా ఉంటే నదిలో నీళ్లు ఉన్నా ఉంటే లేకపోతే కాబట్టి తీసుకున్న కెనాల్ వచ్చి డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ కి ఎంత డబ్బులు అవసరం ఉందో మీరు వెంటనే ప్రభుత్వం 100% వాటిని క్లియర్ చేస్తామని చెప్పి ఈ జిల్లా అభివృద్ధి కోసం సమగ్రంగా పనిచేయడానికి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మైన్స్ కానీ లేకపోతే నదీ జలాలు కానీ లేకపోతే బాగా పండేటువంటి పంటలు కానీ అన్నింటినీ కూడా ఉపయోగించి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఖమ్మం జిల్లా సాధ్యమైనంత పెద్ద ఉపయోగపడేటట్టుగా అంటే ఈ ఖమ్మం జిల్లా పాత్ర కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఉండేటట్టుగా తప్పనిసరిగా ప్రణాళికాబద్ధంగా మా పాత్ర మేము పోషిస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తాం. విద్యుత్ శాఖకు సంబంధించి బాబాయిలకు సంబంధించి వారు లైన్లు అడిగారు. ఎస్ సూపర్వైజర్ ఛార్జెస్ తప్ప మిగతా అన్ని కూడా రైతులు గతంలో వాళ్ళు కాంట్రాక్టులు వేసి అడుగులు వేస్తున్నారని రైతులు దృష్టి తీసుకొస్తే కాదు రైతులు వాళ్ళకి ట్రాక్టర్ ఉంటే ప్రొక్లేర్ ఉంటే లేకపోతే వాళ్ళే రేపు చేసుకుంటారు. మీరు కేవలం ఆ సూపర్వైజర్ ఛార్జెస్ దగ్గర ఉండి వాటిని ఏపించే ఛార్జెస్ ఉంటారు. అంతవరకు కలిపి తీసుకునే తర్వాత వాళ్ళు వేసుకోవాలి. పర్మిషన్ కూడా అధికారికంగా ఇచ్చా వాళ్ళు ఈ జిల్లాలో పామాయిల్ వేసుకున్నటువంటి వాళ్ళు ఇతర రైతులు ఎవరైనా ఈ మున్సిపాలిటీ వాడుకోవచ్చు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్ శాఖకు సంబంధించి వైద్య శాఖలో ఏ రకంగా అయితే అంబులెన్స్ పెట్టామో మంజూరు విద్యుత్ శాఖలో కూడా అటువంటి అంబులెన్స్ పెట్టాము. ఎక్కడ ఏ సమస్య వచ్చినా 1912 మీరు ఫోన్ చేస్తే ఆ 1912 నుంచి ఏమంటే ఈ అంబులెన్స్ మెసేజ్ వస్తుంది. ఆ అంబులెన్స్ వెహికల్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఒక వైర్ ఉంటుంది, అధికారులు ఉంటారు, ఒకరు ఇంజనీర్లు ఉంటారు. ఎట్లా అక్కడికి వెళ్లి వాటిని మరమ్మతు చేసి స్పాంటేనియస్ గా పనిచేసేటువంటి కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టాం. ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా ఒక మాట చెప్పారు. నేను పోతే కాంగ్రెస్ వస్తే కరెంటు రాదు. కరెంటు కాంగ్రెస్ ఆ రోజు పెట్టారు కాబట్టి ఆయన 10 ఏళ్ళు ఉన్నప్పుడు దాన్ని వాడుతుంది. అదేదో ఆయన పెడితేనే కరెంట్ వచ్చినట్టు చూపించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ స్పష్టంగా చెప్పారు. దీంట్లో మీ టైంలో 2023-24లో మీకున్నటువంటి కరెంటు డిమాండ్ కేవలం 15,000 మధ్యలో ఉంటే దానికే సక్రమంగా సరఫరా చేయలేకపోయారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పీక్ డిమాండ్ 15,000 మెగావాట్స్ చిల్లర ఉంటే
దాన్ని సప్లై చేయలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు వాడకం ఎప్పుడు పెరుగుతుందండి? కరెంటు వాడకం ఎప్పుడు పెరుగుతుందంటే ఉత్పత్తి పెరిగినప్పుడు, లేకపోతే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు కరెంటు ఉత్పత్తి, కరెంటు అవసరం కూడా పెరుగుతుంది. ఈ రోజు ఆ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2000 మెగావాట్ల అదనంగా వాడకం పెరిగింది. పీక్ డిమాండ్ 17,162 మెగావాట్ మార్చి నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం వస్తే ఒక చిన్న ఇంటరప్షన్ కూడా లేకుండా కరెంటు సరఫరా చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం చేయలేదు. ఇది హైయెస్ట్ పీక్ డిమాండ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్నారు కానీ ఇంతవరకు ఇంత పీక్ డిమాండ్ ఇక్కడ 17,162 మెగావాట్ చాలా స్పష్టంగా సరఫరా చేయలేదు. అంతేకాదు భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో వస్తున్నటువంటి అభివృద్ధికి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళారు, జపాన్ వెళ్ళారు. ఎక్కడ పోతే అక్కడ లక్షల కోట్ల ఎంఓయూ చేసుకుని అదనంగా పరిశ్రమలు టాటా సెంటర్స్ తో సహా తెచ్చుకోవడానికి ఎంఓయూ చేసి వచ్చారు. హైదరాబాద్ చుట్టూ క్లస్టర్స్ పెడతా ఉన్నారు, మూసీ రిజర్వేషన్ పెడతా ఉన్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తా ఉన్నారు. వీటన్నిటి వల్ల కరెంటు విపరీతంగా భవిష్యత్తులో కూడా పెరిగే పరిస్థితి. దానికి అనుగుణంగా కూడా కావాల్సినటువంటి పవర్ని ఎస్టిమేషన్ చేసుకొని కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఈనాటి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ ముందుకు పోతుంది. కేవలం థర్మల్ పవర్ కాకుండా థర్మల్ పవర్ తో పాటు అందుబాటులో ఉన్నటువంటి సోలార్ని, అందుబాటులో ఉన్నటువంటి హైడ్రో పవర్ని, అందుబాటులో ఉన్నటువంటి పంప్ స్టోరేజ్ పవర్ని, అందుబాటులో ఉన్నటువంటి ఫ్లోటింగ్ సోలార్ పవర్ కూడా విండ్ పవర్ తో సహా అన్నింటినీ వాడుకొని దాదాపు ఒక 20,000 మెగావాట్ నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కంటే క్లీన్ ఎనర్జీని కూడా రాష్ట్రానికి తెచ్చుకోవడం కోసం ప్రణాళికాబద్ధంగా మనం ముందుకు పోతాం. భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఈ రాష్ట్ర ప్రగతికి కానీ దీన్ని అందుకునే శక్తి బహుశా భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడేటువంటి రాష్ట్రం ఇది ఉండదనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పగలం. అంతా సిస్టమాటిక్ గా ప్రణాళికాబద్ధంగా మన ప్రభుత్వం ప్లాన్ చేసుకుంటూ పోతాం. ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ, ఎడ్యుకేషన్ గ్రోత్ కానీ, హెల్త్ వైజ్ కానీ, లేకపోతే అర్బనైజేషన్ కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తో కానీ వీటన్నింటిలో కూడా తెలంగాణ రైజింగ్ అంటే నిజంగా ఇది ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో తెలంగాణ ఎదుగుతా ఉంది. ఈ ఎదుగుదలను చూసి ఓరాలైనటువంటి కొద్దిమంది ఇంట్లో పడుతుంది 17 చేతుల్లో మిగులు బడ్జెట్ కూడా రాష్ట్రాలు చేతులు పెడితే దోమరా చేసి, దుర్వినియోగం చేసి, అడ్డగోలుగా ఖర్చు పెట్టి ప్రజలకు జవాబుదారితనంగా లేకుండా ఉన్నటువంటి పెద్ద మనుషులు పిల్లలు పడుతుంది. అప్పుడు బయటకు వచ్చి ఈ ఎదుగుదల చూడలేక అడ్డగోలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి సవాళ్ళు చెప్తుంది. ప్రజల అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత లక్ష్యం. ఈ అభివృద్ధితోనే ఈ రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పుకోవడం మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు శాసనసభ్యులు సాంబశివరావు గారి యొక్క ఆహ్వానం మేరకి ఈ ముందుకు వచ్చే అవకాశం వచ్చింది. కొన్ని సమస్యలు చెప్పారు, కొన్ని సమస్యలు అవుతున్నాయి, ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ జితేష్ గారికి మన జిల్లా తరఫున, మన అందరి తరఫున కూడా ప్రభుత్వ తరఫున కూడా ఆయన ధన్యవాదాలు. ఒక మాట నోటి మాటగా చెప్తే ఆయనే దాన్ని పరిశోధించి దానికి కావలసినటువంటి అన్ని ప్రపోజల్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించేటటువంటి ఒక ఉత్సాహవంతుడైనటువంటి కలెక్టర్ గారు మనకు ఉండటం ఈ గిరిజన ప్రాంతానికి, జిల్లాకి అదృష్టం అని చెప్పి ఇంతకుముందు ఎయిర్పోర్ట్ అనుకున్న చోట రిజెక్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ అథారిటీ కలెక్టర్ గారు ఎట్లా మన భద్రాద్రి రాముడికి ఎయిర్వేస్ ఉండాలి, రైల్వేస్ ఉండాలి, రోడ్వేస్ అంటే ఏదో రకంగా తీసుకొచ్చాము. ఇప్పుడు ఛత్తీస్గఢ్ కి రైల్వే లైన్ కూడా వచ్చింది. దాని అప్ టు పాండురంగాపురం నుంచి సాగపాక అంటే సాగేటిపురి గోదావరి ఒడ్డు యువతల కన్నా ఈ టర్మ్ లో మనం పూర్తి చేసుకుంటే 16 కిలోమీటర్లే. అది 10-20 సంవత్సరాలుగా సర్వే చేయించింది. ఇప్పుడు ఆ లైన్ శాంక్షన్ అయింది కాబట్టి మన భద్రాద్రి రాముడు వరకు రైల్వే లైన్ ఉండాలి. అదేవిధంగా ఎయిర్ వేసుకుంటుంటే దక్షిణ ఇది భద్రాద్రి
అయోధ్య కంటే మనకు ప్రాశస్త్యం కలిగినటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే అన్ని రంగాల ట్రాన్స్పోర్ట్ ఉండాలని చెప్పి ఆనాడే జాతీయ రహదారి విజయవాడకు జగన్మోహన్ తీసుకొచ్చాం. ఇప్పుడు కొత్తగూడెం టు కౌటాల పని నడుస్తుంది. అదే మూలంగా కొత్తగూడెం టు హైదరాబాద్ పోయా గిన్నెందు తొర్రూరు పని నడుస్తూ ఉంది. అదేవిధంగా రాజమండ్రి కూడా ఒక లైన్ ఉంది. అది పోలవరం అలైన్మెంట్ లో దాన్ని పరిసర చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఈ భద్రాద్రి ఆలయం చుట్టూ జాతీయ రహదారం రావాలి. ఇప్పుడు పోలవరం, సమ్మక్క సారక్క, అన్నారం, సుందిండ, అదేవిధంగా కాళేశ్వరం పూర్తయి బ్యారేజీలు ఉన్నాయి కాబట్టి భట్టి గారు ముఖ్యమంత్రిగా ఆలోచన చేసి దీన్ని నావిగేషన్ గా గతంలోనే ఫ్రెంచ్, డచ్ వాళ్ళు కూడా వెంకటాపురం నుంచి బకింగ్హామ్ కెనాల్ ద్వారా మద్రాస్ కి నాటకాంతరంగా ఉండేది. అప్పుడు రోడ్డు లేకపోవడం వల్ల అప్పుడు ప్రజా జీవితం మొత్తం గోదావరి తల్లి మీద ఆధారపడి ఉండేది. ఇప్పుడు కూడా మన పవర్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ మన రాష్ట్రానికి సంబంధించిన అన్ని కూడా గోదావరి తల్లి పాదాల చెంతనే ఉన్నాయి. ఇప్పుడే అక్కడ సరస్వతి పుష్కరాల్లో భట్టి గారు, అదేవిధంగా ప్రాణహిత గోదావరి సంగమంలో, త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని భద్రాద్రి రాముడి దగ్గరికి వచ్చాం. ఈ మధ్యలో చాలా దేవాలయాలు ఉన్నాయి. దాదాపూర్ ఉంది, అనేక దేవాలయాలు ప్రతి జిల్లాలో కూడా, కరీంనగర్, వరంగల్, అదేవిధంగా ఖమ్మం. ఈ దేవాలయాల యొక్క సందర్శన, నావిగేషన్, అదేవిధంగా రైల్వేస్, అదేవిధంగా రోడ్వేస్, ఎయిర్వేస్. అంటే సంవత్సరాలు చెప్పినట్టుగా గిరిజన జిల్లా అయినా ఇది రాష్ట్రానికి, దేశానికి వెలుగులు చెందినటువంటి జిల్లా. నల్ల బంగారంతో ఈ యొక్క రాష్ట్రానికి వెలుగులు నింపినటువంటి కొత్తగూడెం జిల్లా బొగ్గుట్ట ఇది. ఈ బొగ్గుట్ట లాంటిది దీని అభివృద్ధి ఆగకూడదు. టెక్నాలజీ మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. ఒకప్పుడు భూగర్భ గనులు ఉండే, ఇప్పుడు ఓపెన్ కాస్ట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ భట్టి గారు సోలార్ పట్టుకొచ్చారు. కాబట్టి టెక్నాలజీ వల్ల మళ్ళీ పాతదే కావాలా, కొత్తదే కావాలంటే కుదరదు. ఏది అవసరమో, ఏది ప్రజలకు అవసరమో, ఏది చీప్ గా ప్రజలకు అందించగలుగుతామో భట్టి గారు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ఆయన గారి దగ్గర అన్ని ఉన్నాయి. ఏముంది? మాట్లాడకపోయినా చిరునవ్వుతోటే సమాధానం చెప్తాడు. అది అవునా కాదా మీకు అర్థం కావాలి. భగవంతుడు ఆయనకు ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ద్వారా బొగ్గుతోటి విద్యుత్ శక్తిని తయారు చేస్తాడు. అదేవిధంగా అనేక రకాల నుంచి ఆర్థిక శక్తిని బలోపేతం చేసి రాష్ట్రాన్ని నడపడానికి పాత స్కీములు అన్ని కంటిన్యూ చేసుకుంటూనే కొత్త స్కీములను కూడా విజయవంతంగా నడపడానికి ఆయన యొక్క సహనం, ఆయన యొక్క ఓర్పు, ఆయన యొక్క తెలివితేటలో మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి భట్టి గారి ఆర్థిక శాఖ ఉంది, పవర్ ఉంది. ఈ రెండు ఉంటే మనకి పెద్ద అడ్డం ఉండదు. కాబట్టి దయచేసి సీతారామానికి సంబంధించి కూడా సంవత్సరాలు చెప్పారు. మీ నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మీరు డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కి ల్యాండ్ ఎక్విజిషన్ ప్రయత్నం చేయండి. పినపాకలో ఈ సంవత్సరమే 30,000 ఎకరాలు వస్తుంది. కొత్తగూడెంలో సింగభూపాలం లాంటి ట్యాంక్స్ కి మనం ఇరిగేషన్ ఇచ్చేస్తే దాని కింద వర్షాలు వచ్చినా రాకపోయినా పంటలు పండించుకోవచ్చు. అశ్వరాపేటలో మూకమాభివృద్ధి, ఇటువంటి చెరువులు నింపుకుంటూనే అనపరెడ్డిపల్లి అన్నదైవం, ఇటువంటి మీడియం ఇరిగేషన్, మైన్ ఇరిగేషన్ చెరువులు నింపుకుంటూ డిస్ట్రిబ్యూటెడ్ అయ్యే లోపల కూడా గోదావరి జలాలు వైరా నియోజకవర్గానికి వెళ్తున్నాయి. వైరా ఎమ్మెల్యే గారు బాగుంటారు. ఆయన రాజీవ్ కెనాల్ చదువుకుంటాడు. రేపు వైరా ప్రాజెక్టు నింపుకోబోతున్నాడు. ఎప్పుడు గోదావరి ప్రారంభమైతే అప్పుడే రామదాస్ గారు నాకు జూన్లోనే నాటు పోయాలా, జూన్లోనే నాటు వేయాలని చెప్పి ఉర్రూతులు అవుతున్నాడు. ఇట్లా ఉత్సాహం కలిగినటువంటి శాసనసభ్యులు, ప్రజల పట్ల ఒక దృష్టి ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉంటే పనులు ఏ రకంగా వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చో ఈ 16 నెలల రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీకు రుజువు చేస్తా ఉంది. ఆర్థికపరమైన కష్టాలు లేవా అంటే అందరికీ ఉంటాయి. మీ ఇంట్లో మీకుంటాయి, మా ఇంట్లో మాకుంటాయి, భట్టి గారు అంతకంటే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే పాత కొత్త మొత్తం ఆయన ప్రధాన వేశాం, మొయ్యమని చెప్పాం. నా బోర్డు అయితే కింద పడేసేవాడు కానీ ఆయన పడేసేటట్లేదు. అయినా సరే అటువంటి ఓపిక మంత్రులు మనకు ఉండటం, తద్వారా రేపు భవిష్యత్తులో ఇంకా ఆదాయాన్ని పెంచుకునే పద్ధతుల్ని అవలంబించే ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామి రాష్ట్రంగా, అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, గిరిజన జిల్లా అయినా కొత్తగూడెం జిల్లా నవకాంతులతో తెచ్చేటట్టుగా భట్టి గారి ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి దయచేసి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా మా ప్రాధాన్యత.
అందులో రైతులు, రైతు కూలీలు మా ప్రాధాన్యత, కార్మికులు, ఉద్యోగులు మా ప్రాధాన్యత. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులున్నా అందరి కోరికలు, అందరి అవసరాలు తపాల వారీగా తీర్చేటటువంటి బాధ్యతని బట్టి గారి ద్వారా మేము చేసి పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఆయన గారు ప్రతి నియోజకవర్గంలో 3 నుంచి 6 సబ్ స్టేషన్లు ఇస్తున్నారు. అంటే రేపు భవిష్యత్తులో రైతాంగం ఎక్కడా లో వోల్టేజ్ రాకూడదు. మళ్ళీ 10 సంవత్సరాల దాకా వరుణ్ రెడ్డి గారు ఉత్సాహవంతుడైనటువంటి యువకుడు, నాకు ఇష్టమైనటువంటి అధికారి. ఆయన నోటి మాట చెప్తే దాన్ని ఇప్పుడు రైతులందరూ మనం పామాయి చేసుకుంటున్నాం. కరెంట్ లైన్లు అన్ని తోటలలో పోతున్నాయి. గాలి వచ్చినప్పుడో లేకపోతే మట్టపడ్డప్పుడో కరెంటు బ్రేక్ డౌన్ అవుతుంది. బట్టి గారిని అడిగితే పోయినసారి ఇదే కలెక్టరేట్ లో వరుణ్ రెడ్డి గారి మాట మాత్రం చెప్తే ఆయన ఆదర్శించాడు. రైతులే ఖర్చులు పెట్టుకుంటాం, మీరు దగ్గర చేయించుకోండి. తప్పకుండా మీ పామాయిల్ తోటలో మళ్ళీ అబ్స్ట్రక్షన్స్ రాకుండా ఒక లైన్ తోటలో పోతే 2-3 ఎకరాలు పంట పోతుంది. మళ్ళీ ఆ మాట తిరిగి లైన్ మీద పడితే కరెంటు పోతుంది. ఈ రకంగా జిల్లా మొత్తం కూడా రేపు 4-5 ఏళ్లలో పచ్చబడబోతా ఉంది. మనం అడవిని పోగొట్టుకున్నాం, ఆ అడవి స్థానంలో పామాయిల్ పెంచుకుంటున్నాం. మా కలెక్టర్ గారు కోడి భూముల్లో బ్యాంబూని అంటే ఎదురుని పెంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన దాని మీద పరిశోధన చేశాడు. గిరిజనులు కోడి భూములు ఎక్కడైతే విద్యుత్ శక్తి లైన్లకు అవకాశం లేదో అటువంటి చోట ఎదురుని ఆళ్లే పెంచుకుని బైబ్యాక్ అరేంజ్మెంట్ చేసి తద్వారా ఆదాయాన్ని గిరిజనులకే ఇవ్వాలని. అదేవిధంగా పామాయిల్ అంతర్ పంటలలో మునగను కూడా ఆయన ప్రమోట్ చేస్తాడు. నిన్న మొన్న కాయలు కూడా చూపిస్తాడు టీవీలో. అంటే ఒక ఉత్సాహవంతుడైనటువంటి జిల్లా అధికారి వస్తే ఏ రకంగా జిల్లా పరుగులు తీస్తుందో జితేష్ గారిని చూసి మనం నేర్చుకోవాలి. నేను కూడా 45 సంవత్సరాలుగా అనేక మంది కలెక్టర్లు చూసా. చాలా మంది జితేష్ గారి మాదిరిగా పనిచేసే కలెక్టర్లు మనకు వచ్చారు. అందుకనే చాలా పనులు చేసుకోగలిగాం. గిరిజన ప్రాంతాల్లో అయితే నాకు తెలిసి ఈ జిల్లాలో నేను చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే నాకు సంతృప్తి ఉంది. భవిష్యత్తులో ఇంకా గట్టి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ముందుకెళ్తాం. కేంద్రంలో ఏదైనా పనులుంటే ఎంపీ గారిని సంప్రదిస్తాం. స్థానిక ప్రజాప్రతినిధులు ఎట్లయితే మీ ప్రాంతాలకు అభివృద్ధిని కోరుకుంటున్నారో ఆ పనులు అయ్యేదానికి కూడా మీరు ప్రయత్నం చేయాలి. శాసనసభ్యులు ఒక్కడే కష్టపడితే సరిపోదు. అక్కడ భూమి కావాలి, కాలం కావాలన్నా భూమి కావాలి, రోడ్డు వేయాలన్నా భూమి కావాలి. ఆ భూమిని ఆ రైతులు ఒప్పించి రైతులకి నష్టం లేకుండా, కష్టం లేకుండా డబ్బులు ఇచ్చి ఆడికి ప్రత్యామ్నాయం చూపించి మనం పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడనే పక్కనే మెడికల్ కాలేజీ, అదేవిధంగా పోలీస్ సూపరింటెండెంట్ ఆఫీస్, ఇది కూడా ఇప్పుడు కమిషనరేట్ అయింది. అవుతుందా గారు రోహిత్? అందుకని ఇక్కడే దగ్గరలోనే పెట్టమన్నా. ఎందుకంటే ఇది ఎక్కడో శ్మశానంలో పెట్టమన్నారు. నేను ఒప్పుకోలా. ఇటు భద్రాచలం ఉంది, ఇటు పినపాక ఉంది, ఇటు అశ్వరాపేట ఉంది, కొత్తగూడెం 5 నియోజకవర్గాలకి అందుబాటులో జాతీయ రహదారులు రావాలని చెప్పి పట్టుబట్టి ఇక్కడ ఏర్పాటు చేశాం. అందుకని హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ కూడా కలెక్టర్ గారు ప్రపోజల్ తెస్తే ముఖ్యమంత్రి గారు మళ్ళీ మాట్లాడకుండా శాంక్షన్ చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మాట్లాడుతున్నారు. అది భారతదేశంలోనే ఏకైక యూనివర్సిటీ. అది మీ కొత్తగూడానికి రావడం మన పూర్వజన్మ సుకృతం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే నా చిన్నప్పుడు ఇక్కడ రాజధానులు ఉన్నాయనేవాడు, మైతత్వం ఉందనేవాడు, అప్పటికి ఉందనేవాడు, బొగ్గుతోటి పాటు అనేక గనులున్న నిక్షేపమైనటువంటి జిల్లా కొత్తగూడెం జిల్లా. వాటన్నిటికీ మన పిల్లల యొక్క భవిష్యత్తుకి విద్యలు కావాలంటే ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా మన బిడ్డలు ఈ యొక్క శాస్త్రాల్లో ప్రావీణ్యులై ప్రపంచవ్యాప్తంగా ఈ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి బట్టి గారికి అందరూ కూడా కేబినెట్ లో ఆమోదించారు. కాబట్టి దాని యొక్క కార్యక్రమం సెలవు అయిపోగానే దాని యొక్క నిర్మాణ కార్యక్రమానికి ఏ రకంగా ఉండాలో తప్పకుండా మళ్ళీ ఒకసారి వస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మీ కార్యక్రమాల పట్ల మా బాధ్యతని తప్పకుండా గుండెల్లో పెట్టుకొని నిర్వహిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సింగరేణి ఎంపీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. బొగ్గంతా మాది, ఓపెన్ కాస్ట్లన్నీ మాది. ఆ ప్రాంత ప్రజలు చల్లగా చూడాల్సినటువంటి బాధ్యత. సొంతపల్లి కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, మణుగూరు కావచ్చు, ఎక్కడైనా సరే దయచేసి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అన్ని సౌకర్యాలు ఇవ్వండి. వాళ్ళు అడిగినవి ఇవ్వండి. మీ యొక్క సింగరేణి విజయవంతంగా ఉంటుంది. కాబట్టి అన్ని బట్టి గారి దగ్గర ఉన్నాయి కాబట్టి గుండె ధైర్యంతో ఎవరు అడిగినా మేము చెప్తాం, చేస్తామని చెప్తున్నాం.
దానికి అనుగుణంగా వరప్రెడ్డి అదేవిధంగా ఎండి బలరాం నాయక్ గారు సహకరించాలని చెప్పి జిల్లా ప్రజల కోసం విజ్ఞప్తి చేస్తూ మా కలెక్టర్ గారు ఏ ప్రపోజల్ ఇస్తే దాన్ని ఆమోదించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. చూడడం భద్రాచలం కొత్తగూడెం జిల్లాకు సంబంధించినంతవరకు ఇది చాలా అదృష్టవంతమైనటువంటి జిల్లా. మంచి నదులు ఉన్నటువంటి జిల్లా, మైన్స్ ఉన్న జిల్లా, పరిశ్రమలు ఉన్న జిల్లా, ఉద్యోగ అవకాశాలు బాగా గట్టిగా ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ అనేక రకాలైనటువంటి రాజకీయ భావజాలాలు కూడా ఉన్నటువంటి జిల్లా. అన్నింటినీ కూడా ఆహ్వానించి సమ్మతించి